గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైనటువంటి సీట్లు వస్తాయి అన్న. ఈసారి ఆ పరిస్థితి లేదుగా అన్న తర్వాత ఏంటన్నారు, వన్ సైడ్ వేవ్ అన్న. రాత్రి 12ంటికి కూడా నాకు కొంతమంది నన్ను తిట్టారు, ఏంద్ర వన్ సైడ్ వేవ్ 150 వస్తాయని ఇట్లా అన్నారు. అది నేను ఆ రోజున ఏదో ఊరిని కూర్చుని అనలేదు. నేను ఆ రోజున నేను తిరిగా కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకేం సీట్ ఇవ్వలేదు కాబట్టి బీఫామ్ ఇవ్వలేదు నాకు. ఓకే, నా అదృష్టం. ఇచ్చుంటే మళ్ళీ అనవసరంగా ఉన్నది ఏదో పోయేది. పాపం నాకు ఇవ్వాల, మిగతా అందరికి చాలామందికి ఇచ్చారు, నాకు ఒక్కడికే ఇవ్వాల. అప్పుడు తిరిగిన వాళ్ళలో నాకు ఒక్కడికి తప్ప అందరికీ ఇచ్చారు. అది కూడా ఒక రకమైన మంచి పని చేశారు. ఎందుకంటే ఇస్తే అనవసరంగా డబ్బులు ఖర్చు తప్ప ఏం లేదా ఆడ మనకే తెలుసు 700 800 ఓట్లు అని చెప్పని ఇవ్వాల. అప్పుడు నేను ఏం చేశానంటే ఉమ్మన్ చంద్ర గారితో పాటు తిరుగుతూ నేను కూడా రోజు నియోజకవర్గాల్లో అసలు ఏం జరుగుతుంది అని మామూలుగా పోయి ఆ టీ స్టాల్ దగ్గర వాటి దగ్గర తిరుగుతుంటే జనంలో విపరీతమైనటువంటి ఇది కనిపిస్తుంది, జగన్ గారికి గెలుస్తాడు అని. ఆ ఇదితో నేను చెప్తే ఆయన 150 సీట్లు 151 కూడా వచ్చినాయి, గెలిచేశారు. ఇవాళ రోజున ఏ రకంగా ఉండాలి చంద్రబాబు మీద? జనాలు ఏం చెప్పాలి, నాకు ఇంకెవ్వరు వద్దు, నాకు 175 ఇవ్వడానికి క్యూలో జనంలో ఇంతమంది ఉంటే ఇప్పుడు జనసేనకు 25 సీట్లు ఇస్తా, బీజేపీ వాళ్ళు రండి నేను ఇన్ని ఇస్తా, ఇవన్నీ ఎందుకంటాడు అసలు? నాకు గెలిచేటువంటి దమ్ముండేటట్లయితే నీ గుర్రం ఏదైతే ఉందో దాని మీద ఎక్కి ఇవాళ ఒకటేనండి. నేను చెప్తాను కదా, తెలుగుదేశం పార్టీ క్లోజ్డ్ లైక్ తెలంగాణ. నాకున్నంత వరకు అతను సరెండర్ అయిపోయాడు. అమిత్ షా వాళ్ళ దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆయన సరెండర్ అయిపోయాడు. ఆయన కేసుల నుంచి బయటపడాలి, ఏదో రకంగా జరగాలి. ఆయన మీద కేసులు ఏమున్నాయి? చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి కేసులే కదా, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఫైబర్ నెట్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్లు కానీ, వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటి ఈడీ కేసులు ఉన్నాయి. ఈ ఈడీ కేసు అన్ని పొలిటికల్లీ మోటివేటెడ్ అవన్నీ తేల్తాయి. కేసులు అయితే ఉన్నాయి. ఓకే, ఈ కేసుల గురించి మనం మాట్లాడలేదు కానీ కేసులు అయితే ఉన్నాయి, అది ఆయనకి తెలుసు, మామూలుగా న్యాయస్థానాల్లో జరుగుతున్నాయి కాబట్టి. అయితే ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ కేసులో ఈడీ క్లియర్గా చెప్పింది, ఆయన 15 కోట్ల రూపాయలు దుబాయ్లో బలానా చోట తీసుకున్నాడని ఇన్కమ్ ట్యాక్స్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి నోటీసులు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఆయనకి ఎప్పటికైనా ఇబ్బందులే. దానికోసం అని చెప్పని ఇవాళ ఆయనకి తెలుసు గెలవడు అని. మనం ఎంత ఇక్కడ కూర్చుని ఏదో అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమియ్యన వేల్పు యుద్ధమున తానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవింగవలయ గదరాసుమతి అని చెప్పారు. అంటే యుద్ధంలో పరిగెత్తాలి గుర్రం, పరిగెత్తకపోతే ఏమవుతుంది, వెనకాల వచ్చి వేసేస్తారు. అంతే కదా, యుద్ధంలో పరిగెత్తాలి గుర్రం. మనం ఇప్పుడు చంద్రబాబు గారి పరిస్థితి అంటే పరిగెత్తే పరిస్థితిలో లేడు. ఆయన తెలుగుదేశం గుర్రం కూడా పరిగెత్తే పరిస్థితి లేదు. పోనీ చిన్నబాబు ఏమన్నా పరిగెత్తాడంటే చిన్నబాబు అంతకంటే ఈయనకంటే కూడా వెనకబడి ఉన్నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో చేయాల్సింది ఏంటంటే ఆర్థిక సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలి, ఓకే, కేసులు లేకుండా చూసుకోవాలి. దానికోసమని ఇన్నాళ్ల పాటు ఇంకా బీజేపీ వెనకాల ఎందుకు తిరుగుతున్నాడు? ఇంకా అసలు లోకేష్ గారు వెళ్ళి అమిత్ షాని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు చెప్పండి, ఎందుకు కలవాలి? మా మీద కేసులు పెడుతున్నాడు, లేకపోతే జగన్ గారు ఇట్లా చేస్తున్నాడు అని ఎట్లా చెప్తావు? నువ్వే చెప్తావు కదా, జగన్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు వెళ్ళి కలిశారు. అవునండి, నువ్వెందుకు వెళ్ళి కలిసావు? మిగతా స్టేట్స్లో కూడా ఇప్పుడు తమిళనాడులో కూడా ఎవరో మంత్రి గారు తీసుకుని జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు, ఇచ్చేశారు. వాళ్ళు ఎవరైనా పోయేసేసి సార్ జైల్లో పెట్టారండి అని చెప్పిన ఎవరైనా తిరుగుతున్నారా? ఎవరైనా వెళ్ళలేదు. ఎందుకు వెళ్తావు అసలు? నువ్వు న్యాయస్థానానికి వెళ్తావు, పోరాడతావు, బయటకు రావాలి. నువ్వు ఎందుకు? లోకేష్ ఎందుకు వెళ్ళాడు? ఆయన తీసుకున్న పురంధరేశ్వర గారు ఎందుకు వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారు ఇదెందుకు? ఇవన్నీ నేను చెప్తాను, అయిపోయింది. ఇది ఏదో మనం ఏదో పార్టీలు అది కాదు, కొన్ని మనం మామూలుగా మరి ఏంటి ఇప్పటికీ ఇంకా తెలుగుదేశం పార్టీనే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాబోయేది అదొక్కటే ప్రత్యామ్నాయం చెప్పి గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా. ఆ మాట్లాడేటువంటి వాళ్ళు ఒక్కటే అడగాలి. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి షర్మిల వచ్చేసింది, కాంగ్రెస్ పుంజుకుంటుంది అన్నాడు. సరే, ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేదు ఎందుకని? నేను చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి అతను రేపు పొద్దున్న వీళ్ళతో ఉండడు. ఇప్పుడు మంచి స్క్రిప్ట్ వచ్చింది కదా అని సినిమా ఒప్పుకుంటాడు, కానీ తర్వాత ఏమనిపిస్తుంది, లేదు ఇదేదో ఫెయిల్ అయ్యేటట్టుంది అనుకుంటారు. అడ్వాన్స్లు వస్తే రావచ్చు, అవన్నీ నేనే మాట్లాడలే. అది 80% కూడా నేను ఈ ప్యాకేజీలు నేను మాట్లాడను పవన్ కళ్యాణ్ విషయంలో. ఎందుకంటే అవన్నీ నేను కొన్ని నేను ఎవిడెన్స్ నా దగ్గర లేదు కాబట్టి నేను మాట్లాడను. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఒకటే చెప్తా, అతను పర్ఫెక్ట్గా చంద్రబాబును ముంచేస్తున్నాడు. ఏమో వీళ్ళిద్దరూ కలిసి ఈయన కలిసి అసలు ఆ పార్టీని ముంచేస్తున్నాడని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారుగా. ఏ పార్టీని? పవన్ కళ్యాణ్ పార్టీని అసలు ఏం లేకుండా చేస్తున్నాడని చెప్పనని చంద్రబాబు చేశాడు ఇంతకు ముందు కూడా, ఇప్పుడు కూడా చేస్తున్నాడు అనుకుంటున్నాడు. కానీ చంద్రబాబు ఎంత పిచ్చి పని చేశాడు? మన లోకేష్ ఏమన్నాడు, సీఎం పోస్ట్ ఖాళీగా మా నాన్నే అన్నారు, ఉప ముఖ్యమంత్రి అట్లీస్ట్ డిప్యూటీ సీఎం అంటే అది కూడా లేదు పవన్ అని అన్నాడు కదా. ఈ రెండింటితోటే కదా మీకు మొత్తం ఒక్కసారి ఎదురు తిరిగింది కదా. అవును, అయిపోయింది కదా. అప్పటిదాకా అన్నయ్య అన్నాడు, ఆయన అన్నయ్య అన్నాడు, అన్న తమ్ములు ఇద్దరు అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవాల్సిన అన్న చెల్లెలు కాదు, అన్న తమ్ములు ఇద్దరు సంగతి ఏం జరుగుతుంది అనేటువంటిది చూసుకో. ఓకే, టోటల్గా ఒక్కటి మాత్రం నిజం, తెలుగుదేశం పార్టీ నిజానికి భరోసా లేదు, అక్కడ నిలబడే క్యాండిడేట్లు లేరు. చంద్రబాబు నాయుడు గారు తన ఆర్థిక సామ్రాజ్యాన్ని కాపాడుకోవటానికి కేంద్ర ప్రభుత్వం దిగొస్తే ఆయన దగ్గర సరెండర్ అయిపోతాడు, అయ్యాడు ఆల్రెడీ.
ఆయనకి కావాల్సింది ఒకటి ఏంటంటే ఈ 75 ఏళ్ల జీవితంలో ఆ చౌతాల లాగానో లేకపోతే ఇంకొక లలూ ప్రసాద్ యాదవ్ లాగానో వీళ్ళలాగా కాకుండా ఏదో సేఫ్గా నన్ను ఒడ్డున పడేసించండి అనేటువంటిదే తప్ప ఇక్కడ ఏదో తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ సరే షర్మిల గారు వచ్చినందువల్ల పెద్దగా ఏమీ మీకు ఇబ్బంది ఏం లేదు. షర్మిల గారు వస్తే ఏమీ లేదు అని చెప్పని, కాంగ్రెస్ ఏం లేదు జీరో అని చెప్పని నేను చంద్రబాబు గారే చెప్పాడు ఇంతకుముందు. ప్రత్యేక హోదా నినాదం పైకి తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైనటువంటి హోదా అనేటువంటి దాని మీద చంద్రబాబు ఎప్పుడైతే చెప్తాడో దాంతోపాటు కలిసి కాంగ్రెస్ కూడా చెప్పాలి. మరి వీళ్ళు ఆ రోజున 2018లో మీరు చెప్పినట్టు తెలంగాణలో వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు మరి ఆ రోజున అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో కలిసినప్పుడు చెప్పారా నెక్స్ట్ టైం మేము వస్తే ఇస్తాము అని 2019 ఎలక్షన్స్కి చెప్పారా? చెప్పలేదు. వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారా? వెళ్ళలేదు. కాబట్టి ప్రజలు నమ్మరు వాళ్ళని. ప్రత్యేక తరగతి హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారే తెస్తాడు.